రాఘవ శాస్త్రి నమస్కారం అండి. మనం జ్యోతిష్యంలో గ్రహాలు వాటి యొక్క కారకత్వాలు, స్వభావాలు ఇట్లాంటివి తెలుసుకున్నాం. ఇది మొట్టమొదటి అవసరం. మనం ఏం చెప్పాలని కూడా గ్రహాలు వాటి విషయాలు తెలియకపోతే మనం ఏం ఆలోచించలేం. ఇప్పుడు రవి పితృకారకుడు. ఆత్మ, ఉష్ణము, రాజాశ్రయము, ఉత్సాహము, శిరోవ్యాధి, దీర్ఘకోపం, సాహసము ఇట్లాంటివన్నీ రవి కారకుడు. రవికి బలం బాగుంటుంది, పితృస్థానం బాగుంటుంది, మంచి మానసికంగా శారీరకంగా అన్ని లక్షణాలు ఉంటాయి. తలకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా సూర్యుని రవి ద్వారానే తెలుసుకోవాలి. రాత్రి జన్మిస్తే జాతకునికి రవి పితృకారకుడు. రవి పగలు జన్మిస్తే ఆ జాతకునికి పితృకారకుడు. రాత్రిపూట జన్మిస్తే శని పితృకారకుడు అవుతాడు. ఇక్కడ పితృకారకుడు రవి, పగలు రాత్రి తేడా అందుతుంది. పగలైతే రవి, రాత్రి అయితే శని. ఇకపోతే చంద్రుడు మాతృకారకుడు. చంద్రుడికి మనసు మీద పటుత్వం ఉంటుంది. చంద్రుడు బుద్ధి, జలగండాలు, సముద్ర స్నానం, సముద్ర యాత్రలు, సముద్ర ప్రయాణాలు, గాన, కళ ఇటువంటి వాటి కూడా ప్రీతి ఉంటుంది. ఇది చంద్రుని వల్ల జరిగేటువంటి విషయం. ఇంకా కుజుడు ఉన్నాడు. కుజుడికి సహోదరులు అంటే తనతో పుట్టినటువంటి అక్కచెల్లి కానీ, తమ్ముళ్ళు కానీ, అన్నలు కానీ వీళ్ళందరికీ కూడా కుజునికి కారకుడు అవుతాడు. కోపం ఎక్కువ ఉంటుంది. కుజుడు ఎప్పుడు ఆవేశంగా ఉంటాడు. యుద్ధాలు అంతా ప్రతాపం, యుద్ధం, కత్తులు, కటార్లు ఇట్లా ఉంటాయి. ప్రయాణం కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. స్ఫోటక మచ్చలు కూడా ఉంటాయి. శరీరం మీద అక్కడ మచ్చలు లాంటివి కూడా ఉంటాయి. శస్త్రాలు, ఆయుధాలు, కత్తి, డాలు, బాణం, తుపాకీ ఇట్లాంటివి కూడా కుజుని వల్లనే వస్తుంది. సహజంగా కుజబలం ఎక్కువ ఉంటే వాళ్ళకి మిలిటరీ, ఆర్మీ, నేవీ, పోలీస్ డిపార్ట్మెంటు, రక్షణ శాఖ ఇటువంటి వాటిలో కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కుజుని యొక్క బలం ఉంటే. కుజుని దోషం ఉంటే గొడవలు, కత్తులు, గొడవలు, పుచ్చుకోవడాలు, కొట్టుకోవడాలు ఇట్లాంటివి కూడా ఉంటాయి. గాయాలు కావడం. బుధుడు మనం అన్ని గ్రహాల్లోకి చెప్పుకుంటే ఏ గ్రహానికి ఆ గ్రహం అంత ప్రాముఖ్యత ఉన్నప్పటికీ కూడా బుధుడికి ఒక శాంత స్వభావం ఉంటుంది. బుధుడు, గురుడు వాళ్ళ బలం బాగుంటే వాళ్ళ జాతకం ఒక రకంగా బాగుంటుంది. రవి తర్వాత బుధుడు, గురుడు. బుధుడు అనేసరికి వ్యాపారం గురించి ఆలోచిస్తాడు. మంచి శాస్త్రాలు చదువుకున్నవాడు ఏమిటాడు, కొద్ది గొప్ప పాండిత్యం ఉంటుంది వీడి దగ్గర. విజ్ఞానం, అలంకరణ, శిల్పాలు, అమ్మమ్మ, తాతయ్య ఇవంతా కూడా బుధుడి ద్వారా వస్తుంది. ఇవన్నీ బుధ కారకత్వాలు. గురుబలం బాగుంటే ఆ జాతకుడికి అసలు చెప్పాల్సిన అవసరం లేదు. గురువు విద్య, గృహము, ధనము, శాస్త్రము, అధికారం బాగుంటుంది. ఉద్యోగం, కీర్తి ప్రతిష్టలు, దైవభక్తి, వేదాంత జ్ఞానం, తీర్థయాత్రలు, సంతానం. గురు బలం బాగుంటే సంతానం కూడా బాగుంటుంది.
మొదలైనటువంటి కారకుడు గురుడు. శుక్రుడు వచ్చి కళత్రం, సప్తమ స్థానం అంటారే అది కళత్రం. ఈయనకి శుక్రుడు కళత్ర స్థానాధిపతి. భర్తకు మగవాడైతే ఆడవాళ్ళని గురించి, ఆడవాళ్ళైతే మగవాడిని గురించి చెప్పుకోవాలంటే శుక్రుని గురించి శుక్రబలం బాగుండాలి. వాహనం ఉంటుంది. శుక్రుడికి బలం బాగుంటే వాహనాలు ఉంటాయి. ఒక మాట చెప్పాలంటే శుక్రమహాదశ వచ్చినట్టు ఆ జాతకుడి యోగమే మారుతుంది. అది సరైన టైంలో వస్తే ఇంకా బాగుంటుంది. 5 ఏళ్ళు 6 ఏళ్ళ వయసు వచ్చినా శుక్రభావం అంత ఉపయోగించదు. అది తల్లిదండ్రులకు కూడా ఉపయోగిస్తుంది. ఆ పిల్లవాడి యొక్క తండ్రి జాతకుడి యొక్క తల్లిదండ్రులకు ఉపయోగపడుతుంది. ముసలితనం వస్తే అప్పుడు శుక్రుడికి బలం ఆ జాతకుడికి పెద్దగా అనుకూలించదు. కాకపోతే ఆ ఫలితం ఎవరి ద్వారా వేరే వాళ్ళకి చూపిస్తుంది. కొద్దిగా కళత్రము, వాహనము, సౌఖ్యము, సుఖం ఉంటుంది, భోగం ఉంటుంది బాగా. శుక్రుడికి ఎంతసేపటికి భోగలాల్సుడు. కీర్తి, పేరు రావాలి, మంచి పేరు ప్రతిష్ట ఉండాలి. సౌందర్యం, అందంగా అలంకరణ చేసుకుంటాడు బాగా. ఆడవాళ్ళైతే సరే మగవాళ్ళైనా సరే మేకప్ కొట్టుకోవడం, పౌడర్లు కొట్టుకోవడం ఇవన్నీ మామూలే. నాట్యం, కళలు, సంగీతము, సాహిత్యం వీళ్ళకి అతి అవకాశం ఎక్కువగా ఇష్టపడేటువంటి విద్యలు. మంచి కళలు కూడా నైపుణ్యత ఉంటుంది. ఏదో టైంపాస్ కాదు, మంచి ప్రాముఖ్యత ఉంటుంది. కవిత్వం, సాహిత్యం, కవిత్వం రెండూ ఉంటాయి అతని దగ్గర. నాటకాలు, సినిమా యాక్టర్లు ఉన్నారు, ఎటువంటి వాళ్ళకు కూడా శుక్రబలం బాగుండాలి. శుక్రబలం ఉంటేనే వాళ్ళు అక్కడికి వెళ్తారు. ఎంత బలం బాగుంటే అంత షైన్ అవుతారు. రాజకీయాలు సరే, ఇంకా అది నెక్స్ట్ స్టెప్. అధికారం, బలం పెరిగే కొద్దికి, శుక్రబలం పెరిగే కొద్దికి హోదా ఉంటుంది, కళలు ఉంటాయి, అధికారం ఉంటుంది, వాహనాలు ఉంటాయి, రాజ్యాధికారం ఉంటుంది, మంచి వస్త్రాలు, మంచి అలంకరణ ఇవన్నీ కూడా ఉంటాయి. సరే, ఇవన్నీ ఉంటే సేవకులు ఉంటారు. శుక్రుడికి బలం బాగుంటే అన్ని రకాల సుఖాలు ఉంటాయి. అందమైన భార్య ఉండొచ్చు, అందమైన స్త్రీలాలు చూడవుతాడు. పురుషుడైతే ఆడవాళ్ళు ఎంటపడుతుంటాడు, మగవాడైతే ఇంకా అవన్నీ అట్లా ఆ విషయంగా కూడా ఉంటుంది. వ్యసనాలు ఉంటాయి, కళల మీద అధికారం ఉంటుంది, శృంగార సాహిత్యాలు ఉంటాయి, నాటకాలు ఉంటాయి, వేషాలు ఉంటాయి. ఇట్లా రకరకాలుగా శుక్రబలం తక్కువ ఉంటే ఇవన్నీ ఉండి కూడా ధన నష్టం కూడా జరుగుతుంది. వీటి ద్వారా నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది. శుక్రబలం బాగుంటే ఇవన్నీ జరుగుతాయి, అన్ని భోగాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, సంతోషం ఉంటుంది. బలం తక్కువ ఉంటే మైనస్ పాయింట్ కూడా ఉంటాయి. ఇంకా శని బలం బాగుంటే ఆయుర్దాయం ఉంటుంది. శని బలం తక్కువ ఉంటే ఆయుర్దాయం తక్కువ ఉంటుంది. వీళ్ళకి శని గురించి ఆలోచించాలంటే వీళ్ళ వృత్తి సేవకా వృత్తి. శని యొక్క ఎక్కువగా సర్వీస్ చేస్తారు. సేవకులు అంటే కూలి వాళ్ళని కాదు, లేబర్ అని కాదు. ఈరోజు ఉద్యోగం చేసేవాళ్ళంతా సర్వీసే. దీంట్లో కూడా తారతమ్యాలు ఉంటాయి, కొద్దిగా అప్ అండ్ డౌన్స్. జీవనం, పశువులు, వ్యవసాయం, వీళ్ళ కొద్ది గొప్ప అగ్రికల్చర్ ఉండొచ్చు, వ్యవసాయం ఉండొచ్చు, పొల పుట్ర ఇట్లాంటివి ఉండొచ్చు. ఎక్కువగా దీర్ఘ విచారం, ఏదో ఆలోచిస్తుంటారు, ఏదో నష్టపోయిన దానికి వల్ల ఆలోచిస్తుంటారు, ఏదో చేయాలని తాపత్రయం. మనసు ప్రశాంతంగా ఉంచుకోరు, ఆవేశపడుతుంటారు, ఆలోచిస్తుంటారు. ఏదో నేను ఇంకా నష్టపోయాను, ఇంకా ఏదో లాభం రావాలి నాకు, ఇట్లా ఆలోచిస్తుంటారు. వాడికి ఎంత ఉందో సంతృప్తి ఉండదు, కష్టపడుతూనే ఉంటారు. మరణం కూడా శని వల్లనే జరుగుతుంది, మారకత్వం. రోగాలు, శని బలం తక్కువ ఉంటే రోగాలు ఉంటాయి. చర్మ వ్యాధులు, శత్రువులు కూడా ఉంటారు. అజీర్ణం, లివర్ సంబంధించిన వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది శని బలం తక్కువ ఉంటే. కష్టపడి జీవిస్తారు, కృషి జీవనం జీవిస్తారు, ఖాళీగా ఉండడు.
సంపాదిస్తారు అని కష్టపడి సంపాదిస్తారు, కూర్చొని సంపాదించేది కాదు. కష్టాలు, కఠిన చిత్తం, మనసు కూడా చాలా కఠినంగా ఉంటుంది. ఇది ఇంకా రాహు ఉన్నాడు. రాహు మాతామహుల గురించి చూపిస్తాడు. మాతామహులు, అమ్మమ్మ, తాతయ్య. విషవైద్యం, రాహువుది విషవైద్యం. అంటే విషం అంటే విషంతో కానీ కాదు. ఇప్పుడు దాదాపుగా ఏ మందులు కూడా విషాలతో తయారైన చాలా ఉంటాయి, మనకు తెలియదు. కానీ పాదరసం ఇట్లాంటివి కూడా ఉన్నాయి. కొన్ని కొన్ని మెడిసిన్స్ మనకు తెలియదు వాడి పేర్లు, కానీ అవి కూడా పాయిజన్తో సమానమే, ఎక్కువైనా ప్రాబ్లమే. అట్లాంటివి రాహు వల్ల విషవైద్యం ఉంటుంది. ఆరామం, గుళ్ళు, సంచారం, తిరుగుతుంటారు. నీచ జన సహవాసం, వీళ్ళ ఫ్రెండ్స్ అంతా కాస్త నీచ జనం అంటే కాస్త లేబర్ టైపు, తర్వాత వాళ్ళకి చదువు సంస్కారం తక్కువ ఉంటుంది, సోమరిపోతు ఎక్కువ ఉంటారు. అటువంటి వాళ్ళతోటి ఉంటారు. వీళ్ళందరూ కూడా రాహు కారకుడు. ఇంకా కేతువు రాహు కన్నా కొద్దిగా, రాహుకేతువులు ఇద్దరు కూడా కాస్త భయం కలిగించే రాసులే, గ్రహాలే. కానీ రాహు కన్నా కొద్దిగా కేతువు బెటర్. ఇతను పితామహులు, నాయనమ్మ, తాతయ్య, తండ్రి మోక్షాన్ని గురించి ఆలోచిస్తాడు. ఈయన చేసే పనిలో కూడా ఫ్యూచర్లో మనం ఏం చేస్తాం, మనకి మోక్షం ఎట్లా రావాలి, మంచి పని ఎట్లా చేయాలి, ఈ కొద్దిగా ఉంటుంది. అంతా 10% కాదు, కొద్దిగా. గంగా స్నానం, యాత్రలు గంగా స్నానం ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఒక రకంగా సాత్వికుడు కాదు, కానీ కొద్దిగా దైవభక్తి ఎక్కువ ఉంటుంది, శాస్త్రజ్ఞానం ఉంటుంది, ఆ విధంగా ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. కేతుగ్రహం ఉంటే, కేతుకు బలం ఉంటే తీర్థయాత్రలు గ్యారంటీ చేస్తారు. విదేశీ ఉద్యోగాలు కూడా చేస్తారు. రాహుకేతువులకి బలం బాగుంటే విదేశీ ఉద్యోగాలు ఉంటాయి. మంత్రశాస్త్రం, కేతు ఎప్పుడు మంత్రశాస్త్రానికి ప్రార్థిస్తాడు. ఆయనంతా వేదాంతం, మంత్రం, తంత్రం, మ్యాజిక్ లాంటివి. తర్వాత వీళ్ళు వస్త్రధారణ కూడా తమాషగా ఉంటుంది. అందరూ సాత్వికంగా మామూలుగా తెల్లదో, ఎరుపు, నలుపు, గ్రీన్ ఏదో వేస్తే ఇతను అట్లా కాదు, రకరకాల రంగులు వస్తాయి. ఇతని షర్ట్లో మీరు చూస్తే ఒక రంగు ఉండదు, రకరకాల రంగులు ఉంటాయి. అందరూ నమ్ముకునేటువంటి వేషధారణ ఉంటుంది ఎక్కువ. విచిత్రం. మనసు చంచలత్వం ఉంటుంది, స్థిరత్వం తక్కువ ఉంటుంది, చంచలత్వం ఎక్కువ ఉంటుంది. బ్రహ్మ విద్య, ఈయనకి ఎంతసేపటికి మోక్షము, బ్రహ్మ విద్య. ఒక రకంగా చెప్పాలంటే బ్రాహ్మణులు కూడా కేతు దృష్టి ఎక్కువ ఉంటుంది, వీళ్ళు ఆ విధంగా కూడా చేస్తారు. విచిత్ర వస్త్రధారణ, వీళ్ళ చేతుల ఆయుధాలు కూడా విచిత్రంగా ఉంటాయి. అదేవిధంగా వస్త్రాలు కూడా, వాళ్ళు కట్టుకునే గుడ్డలు కూడా రకరకాల వేషాలతో ఉంటాయి. ఇది కూడా నవగ్రహాల గురించి మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే రవికి ఆకారం చూస్తే అందంగా ఉంటుంది, మంచి దాని ఏమంటే చూడంగానే ఆకర్షణీయంగా సదరమైనటువంటి శరీరం, లేదా గులాబీ రంగు, అది మంచి ఆకర్షణీయమైన కలర్ అనుకోండి. కళ్ళు బాగా పవర్ఫుల్గా ఉంటాయి. తల మీద, శరీరం మీద మంచి జుట్టు ఉంటుంది. తర్వాత ఈయన కూడా స్థిరనివాసం తక్కువ, తిరుగుతుంటాడు. బద్ధకం కూడా కొద్దిగా ఉంటుంది. ఇతను ఉద్యోగానికి కారకుడు,
అట్లాగని 24 గంటలు కష్టపడి చేయడు. ఆకర్షణీయమైనటువంటి ఆకారం, అధికారంకు ఉన్నటువంటి ఆకారం. నేను చూడంగానే అబ్బో వీడే రాజుగారు ఉన్నట్టు ఉన్నాడు అంటాడు. మంచి మాటలు ఉంటాయి, దాని ఏమంటారు, ఆకట్టుకున్నటువంటి వాక్కు. ఎవరైనా కమాండింగ్ ఉంటుంది ఇతరులో. చెప్తే అవతల వాళ్ళకి సరైన రాదు. అతి కోపం కూడా ఉంటుంది, ధైర్యం ఎక్కువ ఉంటుంది. రవిబలం బాగుంటే వాడికి ధైర్యం ఎక్కువ ఉంటుంది. ఉద్యోగ విషయం చూడాలి అంటే రవిని గురించి చూడాలి. రవిబలం బాగుంటే వాడి ఉద్యోగం బాగుంటుంది, కోపం ఎక్కువ ఉంటుంది, ఉద్యోగాలు అధికారం ఉంటాయి, హోదా ఉంటుంది, అన్నీ ఉంటాయి. చంద్రుడు కూడా శరీరం, స్థూల శరీరం, పర్సనాలిటీ భారీ ఉంటుంది. యవ్వనం ఉంటుంది, శరీరం యవ్వనంగా ఉంటాడు, తెల్లటి రూపు. ఇతని శరీరం ఎట్లా ఉంటుంది అని తెలుపు ఉంటుంది. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వైట్ కలర్. అందమైన కళ్ళు, ఆకర్షణీయంగా ఉండేటువంటి. రవి కళ్ళు ఏమో తీవ్రంగా ఉంటాయి, కొంత తీవ్రంగా ఎక్కువ ఉండి చూడగానే కొద్ది భయం కూడా పుడుతుంది. కానీ చంద్రుడు అట్ట కాదు, అందంగా ఉంటాయి కళ్ళు, చూడాలనిపించేటువంటి కళ్ళు. జుట్టు కూడా నల్లగా బాగుంటుంది. మాటలు కూడా సౌమ్యంగా ఉంటాయి. రవికి మళ్ళీ కఠినంగా భయంకరంగా ఉండవు, సౌమ్యంగా ఉంటాయి. పలకరించడం కూడా బాగున్నారా అని ఆ విధంగా ఎదుటివాళ్ళు ఆకర్షించే మాటలుగా ఉంటాయి. రవి దగ్గర అది ఉండదు. రవి దగ్గర కాస్త తీవ్రత ఎక్కువ ఉంటుంది, నిదానం. చంద్రుడు నిదానం. రాజకీయాలు, బుద్ధిబలం. చంద్రుడి దగ్గర బుద్ధి ఉంటుంది, మనసు ఎక్కువ ఉంటుంది, దానివల్ల రాజకీయాలు కూడా కొద్దిగా ఉంటాయి. సూర్యుడికేమో రాజు అధికారం ఉంటుంది, ఈయన రాజకీయం ఉంటుంది. చంద్రుడి దగ్గర రాజకీయం ఉంటుంది. ఒక రకంగా చెప్పమంటే రాజు రవిబలం బాగుంటే రాజు అవుతాడు, చంద్రబలం బాగుంటే మంత్రి, మేధావి, ఇటువంటి వాళ్ళు అవుతారు. కుజుడు శరీరం బలిష్టంగా ఉంటుంది, వంపులు తిరిగినటువంటి జుట్టు ఉంటుంది, నల్ల నేత్రాలు, కళ్ళు బాగుంటాయి, నల్లగా, ఎదుటివాడిని భయపెట్టేట్టుగా ఉంటాయి. ఆకర్షణీయం కాదు, ఇక్కడ భయపెట్టేట్టుగా ఉంటాయి. దుష్ట స్వభావం, మనసు కుజుడికి దుష్ట స్వభావం. మనసు స్థిరత్వం తక్కువ, కొద్ది గొప్ప దయం ఉంటుంది, కానీ కఠినత్వమే ఎక్కువ ఉంటుంది. కష్టజీవి. కుజుడు ఎప్పుడు కూర్చోబెట్టి అన్నం పెట్టడం, కష్టపడాల్సిందే, ఏదో రకంగా కష్టపడాల్సిందే. అట్లా కానీ సోమరిపోతు కాదు, మళ్ళా నిత్యమో కష్టపడాల్సిందే, నిత్యమో సంపాదించాల్సిందే. కుజబలం బాగుంటే వాడు ఏదో అటు ఆయుధాలతో కూడినటువంటి వ్యాపారాలు చేస్తాడు, ఆయుధాలతో కూడిన ఉద్యోగాలు చేస్తాడు. ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆర్మీ, మిలిటరీ, పోలీసు, ఇటువంటి రక్షణ శాఖ, ఇటువంటి వాటిల్లో ఎక్కువ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శరీరం కాస్త కాలిన మసల్లాగా ఉంటాయి. క్రమశిక్షణ ఉంటుంది. ఎప్పుడైతే కుజుల దగ్గర బలం బాగుంటే వాడు రెగ్యులారిటీ, చేసిన పని నీట్గా అందంగా చేస్తాడు, క్రమశిక్షణగా చేస్తాడు. సోమతనం ఉండదు, ధైర్యం ఎక్కువ ఉంటుంది. రవి తర్వాత ధైర్యం రవికి, కుజుడికి ఉంటుంది. ప్రేమ, లైట్గా ప్రేమ, అన్నీ ఉంటాయి. కోపం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. కోపం ఎక్కువ, కోపిష్టం అనే పేరు ఎక్కువ. ఆయుధాలు, కొట్లాట్లు, గొడవలు ఇవి సహజం. కుజబలం తక్కువ ఉంటే శరీరం గాయాలు, రోగాలు, రుణాలు ఇవన్నీ ఉంటాయి. బుధుడు అంటే ఈయన పేరు చెప్పగానే 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నటువంటి స్వభావం గల గ్రహం. చక్కని పచ్చని ఛాయ, పచ్చగా మంచి అందంగా ఉంటాడు. నరాలు కొంతమందికి ఉబ్బినట్టు ఉంటాయి, నరాలు కొద్దిగా ఉబ్బినట్టు ఉంటాయి పచ్చగా. ఇది బుధుడికి ఉంటుంది. శరీరం అంతా బాగుంటుంది, దాంట్లో నరాలు ఉబ్బినట్టు ఉంటాయి,
చక్కని వాక్చాతుర్యం ఉంటుంది, మంచి మాటలు ఉంటాయి, హాస్యం, కొద్ది గొప్ప హాస్యం కూడా ఉంటుంది, ఎర్రటి పెద్ద కళ్ళు కూడా బాగుంటాయి. రాజకీయ ధోరణుడు ఎప్పుడైతే బుద్ధుడికి బుద్ధి విజ్ఞానం తెలివితేటలు ఉంటాయి కాబట్టి రాజకీయాల్లో కూడా బాగా తెలివితేటలు ఉంటాయి. మంచి విషయ జ్ఞానం, విషయ పరిజ్ఞానం, ఏది అడిగినా కూడా జనరల్ బాగుంటుంది. అన్ని విషయాలు టకటగా చెప్పగలటువంటి తెలివితేటలు ఉంటాయి. అన్ని శాస్త్రాలు కూడా ఇతనికి కాస్త ఈజీగా అర్థం చేసుకొని ఆచరించేటువంటి తెలివితేటలు ఉన్నాయి. మంచి విద్యావంతుడు, ఎడ్యుకేటెడ్. బుధబలం బాగుంటే వాడి విద్య ఉంటుంది, వ్యాపారం ఉంటుంది, ఫైనాన్స్ ఉంటుంది, ఎంతకాలం ఉంటుంది. ఇక గురువు బంగారు రంగు ఛాయ, గోధుమ రంగు, నలుపు రంగు జుట్టు బాగుంటుంది, నేత్రాలు ఆకర్షణీయంగా ఉంటాయి, పొడవైన శరీరం ఉంటుంది, భారీ పర్సనాలిటీ ఉంటుంది, మంచి శరీరం ఆకర్షణీయంగా ఎత్తుగా పొట్టిగా ఉన్నాడు, తెలివైన వాళ్ళు, విద్యావంతుడు. గురుబలం బాగుంటే విద్య బాగుంటుంది. ఉత్తమ గుణాలు, గురువుకి ఉత్తమ గుణాలు ఉంటాయి, చీప్ క్యారెక్టర్ కాదు. గురువు అంటే అన్ని శాస్త్రాలు బాగా తెలిసి 10 మంది చెప్పగలంటే తెలివితేటలు కలవాడని ఉంటాడు. ఆ గురుబలం బాగుంటే టీచింగు, ఒక మేధావి, సిద్ధాంతి, అటువంటి వాళ్ళు ఉంటారు. ఒక నాయకత్వ లక్షణాలు కూడా ఉంటాయి. గంభీరమైన కంఠం, ఇతను చెప్పగానే అందరూ సరే అంటారు, అటువంటి కంఠం ఉంటుంది ఇతని దగ్గర. రాజకీయాలు బాగా ఉంటాయి, నేర్చుకుంటే మంచి విషయ జ్ఞానం ఉంది. రాజకీయాల్లో ఈయన సలహా బాగుంటుంది. గురుబలం బాగుంటే ధనం బాగుంటుంది, ధనకారకత్వం ఉంటుంది, ఫైనాన్స్ బాగుంటుంది. రాజ్యకారకుడు, కొద్ది గొప్ప రాజ్యాధికారం కూడా వస్తుంది. దేవతల గురువు, సరే గురువుని గురించి చెప్పాలంటే దేవతల గురువు అంటే అంత గొప్ప పవర్ఫుల్ పర్సనాలిటీ ఇతనికి. ఎవరైతే గురుబలం బాగుంటాడో అటువంటి వాడికి మంచి వ్యక్తిత్వం ఉంటుంది. సంతానకారకుడు, గురుబలం బాగుంటే సంతానం బాగుంటుంది. శుక్రుడు ఏ జాతకునికైతే శుక్రమహాదశ సరైన టైంలో వస్తుందో వాళ్ళ అదృష్టం చెప్పకూడదు, అంత గొప్పతనంగా ఉంటుంది. అంటే సహజంగా శుక్రమహాదశ 5-6 ఏళ్ళ వయసు వచ్చినాక ఆ పిల్లవాడికి ఆ జాతకం ఏం కలిసి వస్తుంది, అది కొద్దిగా వాళ్ళు చదివాడు కలిసి వస్తుంది. అదే 50 ఏళ్ళకు 60 ఏళ్ళకి వచ్చినాకో అది కూడా అనుకో. సరైన ఎవరిన టైంలో అంటే 15-20 సంవత్సరాల టైం నుంచి స్టార్ట్ అయ్యి 20 సంవత్సరాలు ఉంటుంది. ఈ 20 సంవత్సరాలు ఉంటే వాడు మహారాజయోగంతో ఉన్నట్లు లెక్కే. వాడు ఎక్కడుంటాడో ఆ జాతకం చుట్టూ ఒక అష్టైశ్వర్యాలు, భోగాలు అన్నీ ఉంటాయి, ఒకటి కాదు. మంచి జుట్టు ఉంటుంది, గోధుమ కలర్ ఉంటుంది, శరీరం ఆకర్షణీయమైన శరీరం ఉంటుంది, కళ్ళు కూడా విశాలంగా నేత్రంగా చక్కగా ఉంటాయి, అధికమైనటువంటి కామ కోరికలు ఉంటాయి. మగవాడు అయితే ఆడవాళ్ళు వెంటపడటం తప్పదు. ఆడవాళ్ళ గురించి మనం మాట్లాడద్దు. అక్కడ శుక్రుడిని చెప్పాలంటే రాక్షసుల గురువు అన్నారు. అదేవిధంగా ఇక్కడ చెడ్డ పనులు చేసేవాళ్ళకి కూడా గురువు అనుకో. ఎవడైతే ఈయన కింద అసిస్టెంట్స్ వాళ్ళంతా చెడ్డ పనులు చేసేవాళ్ళు, రాక్షసులు కాకపోయినా చెడు పనులు చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. కాస్త భోగం, శృంగారం, వాహనాలు, సేవకులు ఇవన్నీ ఉంటాయి శుక్రుడి వలన. సకల సౌఖ్యాలకి అధిపతి. శుక్రబలం బాగుంటే అన్ని సౌఖ్యాలు ఉంటాయి. ఎక్కడ శుక్రబలం తక్కువ ఉంటుందో అక్కడ ఏ భోగం ఉండదు. జాతకం చూసేప్పుడు ముందు శుక్రబలం చూడాలి, గురుబలం చూడాలి. మనం ఏ విషయం గురించి అంటే దాని గురించి ఎక్కువ ఆలోచించాలి.
ఉద్యోగ విషయం చూడాలంటే దేని గురించి ఆలోచించాలి. కష్టసుఖాలు ఎక్కువ ఉన్నాయనుకో, కష్టాలు బాగా పడుతున్నాయి అనుకో, అప్పుడు కుజుడు రాహుకేతువులు అటు రాహుకేతు దోషం ఎక్కువ ఉంటే వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు. ఆ దోషం పోవడానికి ఏదో శాంతి చేయించుకోవాలి. శని మహాదశ వాడి జీవితానికి చాలా కష్టపడుతున్నాడు అంటే శని మహాదశ ఎక్కడ ఉంది వాడికి. శని అంతర్దశలో శని మహాదశలో ఏదో ఉంటాయి. అట్లాగే మంచి సైంటిస్ట్ శాస్త్రజ్ఞానం ఎక్కువ ఉంది వాడు. బుధ మహాదశ బుధయోగం, గురు మహాదశ అది కూడా మంచి యోగం. ఆ టైంలో ఉంటారు. శని గురించి చెప్పాలంటే నల్లటి శరీరం, కొద్దిగా శరీరం కూడా అవయవ లోపాలు, కళ్ళు కూడా లైట్గా పాలిపోయిన ఏదో బలం తక్కువ ఉన్న వాడికి మళ్ళీ ఉంటుంది. కానీ దృఢమైన శరీరం దృఢంగా ఉంటుంది. రోగిష్టివాడికి మరి కాదు. శని బలం తక్కువ ఉంటే మాత్రం అతనికి ఒక రకంగా ఉంటుంది. నరాలు కాస్త పైకి కనిపిస్తూ ఉంటాయి. గోళ్ళు పెద్దగా ఉంటాయి. వీళ్ళు ఎప్పుడు గోళ్ళు తొందరగా తీసుకోరు. పళ్ళు సహజంగా మీరు చూస్తుంటారు, కొంతమంది పళ్ళు ఎత్తుగా ఉంటాయి. అది శని దోషం వల్ల వచ్చేటువంటి అవలక్షణమే. పళ్ళు ఎడంగా ఉంటాం, ఎడవెడల్పుగా ఉంటాం, నవ్వితే పళ్ళు వికారంగా కనపడటం, ఎత్తుగా ఉంటాం, చిగుళ్ళు పైకి వస్తాయి కొంతమందికి. శరీరం కూడా ముడతపడి ఉంటుంది. ఒక్కోసారి శరీరం ముడతపడిపోతుంది. బంట్లో శరీరంలో బలం తక్కువ ఉంటే ముడతపడిపోతుంది. ఇతను ఎప్పుడు చినిగిపోయిన వస్త్రాలు దొరుకుంటాడు. శనికి అందమైన వస్త్రాలు ఉండవు. చినిగిపోయినవి, మాసిపోయినవి. కష్టజీవి. కాస్త మూర్ఖత్వం కూడా ఎక్కువ ఉంటుంది. తెలివితేటలు తక్కువ, మూర్ఖత్వం ఎక్కువ, ఆవేశం ఎక్కువ, కోపం ఎక్కువ. చేతులు పొడవుగా ఉంటాయి. కొంతమంది చూడండి, చేతితో కొడుతుంటే మంచి దెబ్బ చురుగ్గా తగ్గుతాయి. ఇదాకి శని జాతకుడికి కాళ్ళు చేతులు పొడుగ్గా ఉంటాయి, బాగా భారీ పర్సనాలిటీ, దయ తక్కువ ఉంటుంది, నిర్దయ. ఏ పని చేసినా కూడా తంతా పొడుస్తున్నటువంటి వాళ్ళే కానీ ఆలోచించడం తంతా అనే వాళ్ళే తక్కువ. విచారగ్రస్తులు, ఏదో నష్టపోయినట్టుగా ఉంటారు వీళ్ళ మనస్తత్వం అంతా కూడా. రాహు వచ్చేప్పటికి శరీరం పొడవుగా ఉంటుంది. నల్లని శరీరం, చురుకైన కళ్ళు తీవ్రంగా ఉంటాయి. మాటలు నిలకడ ఉండదు, అబద్ధాలు ఆడుతుంటాడు, స్థిరచిత్తం ఉండదు. ఇప్పుడు అన్నమాట ఇంకో గంటకు ఉండదు. అబద్ధాలు ఎక్కువ మాట్లాడుతుంటారు. ఇతరులు మోసగించే తత్వం ఎక్కువ. ఇప్పుడు ఎంతసేపటికి మోసమే. విదేశీయానం, రాహుబలం బాగుంటే, కేతు బలం రాహుబలం బాగుంటే వాడు విదేశీయానం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు కూడా ఉంటాయి. విదేశీ నల్లని గుడ్డలు, విదేశీ ఉద్యోగాలు, ధనం సంపాదించడం, ఖర్చులు కూడా ఎక్కువే ఉంటాయి. రోగాలు కూడా ఎక్కువే ఉంటాయి. శారీరకంగా మానసికంగా కొద్దిగా మైనస్ పాయింట్లు ఉంటాయి. అదృష్టం బాగాలేకపోతే ఇద్దరు భార్యలు కూడా ఉంటారు. వీళ్ళకి ఆచారం అనేది ఉండదు, అనాచారి. కాళ్ళు అడుక్కోకుండా లోపలికి వస్తారు. శుభ్రత ఉండదు. సేవకా వృత్తి, అందరూ లేబర్ టైపులు జాబ్లు ఎక్కువ చేస్తుంటారు. అందరే ఉద్యోగాలు ఉంటే సేవక. దీంట్లో కూడా వెరైటీస్ ఉన్నాయి. రోగాలు కూడా ఉంటాయి. పుత్రహీనత, సంతాన బలం తక్కువ ఉందంటే అది రాహుబలం ఎక్కువ ఉంటే మైనస్ పాయింట్ ఉంటుంది. సంతానం మీద ఎఫెక్ట్ చూపిస్తారు. కంటి రోగాలు కూడా ఉంటాయి. మాతృ దుఃఖం,
తల్లి తల్లి సౌఖ్యం తక్కువ ఉంటుంది. ఒక్కోసారి ఇద్దరు భార్యలు ఉండి వాళ్ళ ఇద్దరు వల్ల కూడా కష్టపడటం ఇట్లాంటివి కూడా ఉంటాయి రాహు వల్ల. కేతువు రాహు కన్నా కొద్దిగా తక్కువ దోషాలు ఉన్నటువంటి వ్యక్తి. రాహు ఎంతసేపు తంతా పొడుస్తాడంటే ఈయన కొద్దిగా ఆలోచించంతా అంటాడు. తన్నేదే కానీ ఆలోచించంతాం. అక్కడ కొద్దిగా తేడా ఉంటుంది. ఈయన సైంటిఫిక్. మంచి రంగురంగుల వస్త్రాలు, ఈయన ధరించే వస్త్రాలు అనేవి రంగురంగులుగా ఉంటాయి. అందరూ చూడంగా విచిత్రం నవ్వు వచ్చేటువంటి వస్త్రాలు వేసుకుంటాడు. విషస్వభావం. ఇతని మనసంతా కాస్త పాయిజన్ టైప్లో ఉంటుంది, కాస్త పొడుద్దాం. ఆ విధంగా శక్తి ఉంటుంది, మంచి శక్తి ఉంటుంది. ఈయనకి ఎంతసేపటికి కేతు బలం బాగుంటే వాళ్ళు మోక్షాన్ని గురించి ఆలోచిస్తారు. ఇక్కడ గురించి కన్నా అక్కడ మోక్షం ఫ్యూచర్లో ఎట్లా చేస్తే మనం పైకి వెళ్ళిపోతాం, మోక్షం ఎట్లా వస్తుంది. మోక్షం రావాలంటే మనం ఏం చేయాలి, ఏ గుళ్ళో పూజ చేయాలి, ఏ దేవుణ్ణి పూజ చేయాలి. పూజ ఉంటుంది, గుళ్ళకి వెళ్తారు, ఆచారాలు ఉంటాయి కొద్దిగా. శరీర బాధలు ఉంటాయి, కాస్త పుత్రుల నష్టం కూడా ఉంటుంది. దేహ సౌఖ్యం తక్కువ ఉంటుంది. దేహ సౌఖ్యం అంత ఎక్కువగా సుఖపడే భోగం అంత మన సుఖుడికి మళ్ళీ అంత భోగాలు ఉండవు, కొద్దిగా తక్కువ ఉంటాయి. ఆయుర్దాయం పూర్ణాయువు ఉంటుంది. స్త్రీయోడు ఉంటాడు. సేవకా వృత్తి వాళ్ళ జీవనం. శరీర వాతతత్వం. రహస్య అంగాలు, శరీరంగంలో రహస్య అంగాలు, అక్కడ రోగాలు జల ఇటువంటివి కూడా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు మనం నవగ్రహాల గురించి వాళ్ళ యొక్క కారకత్వాన్ని కొంచెం తెలుసుకుందాం. వాళ్ళకి బలం బాగుంటే వాళ్ళు చూపించేవన్నీ బలం ఎక్కువ ఉంటాయి. వాళ్ళలో గ్రహ బలం తక్కువ ఉంటే ఆ బలం తగ్గించేస్తారు. వాళ్ళకున్న కారకత్వాన్ని తగ్గించేస్తారు. ఇంకా జ్యోతిషం చెప్తే వాళ్ళు ఆ గ్రహం బలం తక్కువ ఉంది కాబట్టి ఆ శాంతి చేసుకోండి, ఈ శాంతి, అది సహజం. కానీ ఎంత చేసినా కూడా న్యాచురల్గా వాళ్ళ బలం ఎక్కువ ఉండాలి జాతకంలో. మనం ప్రార్థన చేస్తాం, ఏ జపాలు చేసినా ఏం చేసినా దానాలు ఇచ్చినా ప్రార్థన వరకే. అది 10% అవుతుందంటే నీ జాతకంలో బలం లేనప్పుడు ఏ గ్రహం దానం చేసినా ఒక 10% ఇంక్రీజ్ అవుతుంది, 20% ఇంక్రీజ్ అవుతుంది. కానీ జాతకంలో గ్రహబలం బాగుండాలి. ఆడి పుట్టిన టైంలో ఆ టైం కరెక్ట్గా ఉంటే దాని ప్రకారం ఆలోచిస్తే నవగ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి అని. మనకి ముఖ్యమైనది ఏంటి? గ్రహాలు, రాసులు, నక్షత్రాలు, తిథులు, ఇవంతవరకు. కానీ మీకు ఎంతవరకు చెప్తున్నానంటే నేను ఈ సబ్జెక్ట్ గురించి టచ్ చేద్దామని ఉద్దేశం చెప్తున్నాను. నేను పెద్ద పండితుడిని అనుకోవట్లేదు, నేను అంత పాండిత్యంగా మిమ్మల్ని నెంబర్ 1 చేస్తాను కూడా అనుకోవట్లేదు. అవకాశం ఉన్నంత ఈ సబ్జెక్ట్ మీద అవగాహన ఉండాలి. ఇది ఒక రోజులో వచ్చేది కాదు, కొద్దిగా నేర్చుకునేది. మీరు ఇంట్రెస్ట్ ఉండాలి, ముందు నేర్చుకోవాలని, కొద్దిగా విషయాలు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండాలి. అవకాశం ఉంటే ఒక నోట్బుక్ పెట్టుకొని పాయింట్ నోట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. జ్యోతిషం వాటి గురించి పుస్తకాలు చాలా ఉన్నాయి. డైరెక్ట్గా పుస్తకం అయితే ఎవరికైనా అర్థం కాదు కూడా, రెండోగా పుస్తకం తీసి పక్కన పడేస్తారు. కాబట్టి మీరు వింటూ ఉండండి. రెగ్యులర్గా వినటానికి ఈ మిస్ కాకుండా ఈ సబ్జెక్ట్ వినాలి అనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల మీకు నేను చేసే సబ్జెక్టులు మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. నేను ఎడ్యుకేషన్కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను. కామెడీ, జోక్స్ ఇట్లాంటి నా వల్ల కాదు. నా దగ్గర టెక్నాలజీ కూడా లేదు. అందువల్ల మీరు ఏం చేస్తారంటే ఒక నోట్బుక్ పెట్టుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకోవడం, అవసరమైతే పంచాంగం కూడా దగ్గర పెట్టుకోండి. దానివల్ల మీకు చాలా విషయాలు ఉపయోగంలో ఉంటాయి. ఒక్కసారి నేను పరిగెత్తను, మిమ్మల్ని చేత పరిగెత్తిస్తాను, కొద్దిగా చెప్తాను. అవకాశం వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉపయోగించండి. అందుకే ముఖ్యమైనది నవగ్రహాలు, నవగ్రహాల యొక్క కారకత్వాలు, వాళ్ళ యొక్క బలాలు, ఇవన్నీ తెలుసుకున్నాం. ఉంటాను. నమస్కారం. థ్యాంక్ యూ.